బెజవాడ నగర వ్యాప్తంగా 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదీ ప్రవాహిత ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినాయి. అయితే ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా మునిగిపోయిన, వాళ్ళ ఇల్లులు కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అయితే ఏదైతే పెద్దపుల్లిపాక ఏరియాలో అయితే ఉన్నామో, కృష్ణా జిల్లాలో తాడిగడప ఏదైతే డొంక రోడ్డు కట్ట ఉంటుందో ఆ కట్టలో కూడా ఇల్లులన్నీ కూడా నిర్మాణం అన్నీ కూడా మనం చూడొచ్చు. అవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఈ నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఇళ్లలోకి వచ్చేసి ఇప్పటికే ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు, మేము కూడా లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేసాము. మోకాళ్ళ లోతు నీళ్లు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ జనాభా కూడా చూడొచ్చు, ఒక పర్సన్ కూడా లోపల ఉండి అక్కడ తాడు కట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ వరకు వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు అక్కడి నుంచి బయటపడే మార్గం కూడా ఏమీ లేదు. ఆ ఇళ్లలో నుంచి ఖాళీ చేసి బయటకు వచ్చేసే పరిస్థితి తప్ప ఇక్కడ ఇళ్లలోకి నీళ్ళన్నీ వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నదీ ప్రవాహిత ప్రాంతం కాబట్టి వాటర్ అంతా కూడా ఏదైతే కట్టలేరు నుంచి కూడా దిగువ ప్రాంతానికి నీళ్ళన్నీ వదులుతున్న నేపథ్యంలో ఇక్కడికి నీళ్ళన్నీ వచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ బాబాయ్ కూడా ఇప్పటికే అక్కడ మధ్యలోనే ఉండి ఆయన ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే ఈ వాటర్ అంతా కూడా ఇంకో 2 రోజులు కుండపోతే వర్షం కురిసే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీళ్ళన్నీ కూడా అంటే బెజవాడలో ఇప్పటికే ఏదైతే బుడమేరుకు సంబంధించి కూడా అనేక వదంతులు వస్తున్న నేపథ్యంలో బెజవాడ మునుగుతుంది అనేది చాలామంది అపోహపడుతూ ఉన్నారు. అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దంటూ కూడా ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. బుడమేరు నుంచి కూడా ఎలాంటి నీటి ప్రవాహిత ప్రాంతాలకి వచ్చే అవకాశం అయితే లేదు. బట్ కానీ ఏదైతే వర్షపు నీరు ఖచ్చితంగా పైనుంచి ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకి వచ్చే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ కొన్ని ఏరియాల్లో కూడా ఊర్లన్నీ కూడా జనాల్ని ఖాళీ చేపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బట్ కానీ ఈ ఏరియాలో అయితే ప్రస్తుతం నేను ఏదైతే ఉన్నానో పెద్దపుల్లిపాక అంటారు. ఇది కృష్ణా జిల్లాలో ఒక ఊరు. ఇది ఒక ఏదైతే ప్రాంతం ఉందో నా వెనకాలంతా కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేసిన పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు ఖాళీ చేయమనకన్నా ముందే వాళ్ళే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అంటే ఎవరైతే స్కూల్స్ కాలేజెస్ చదువుతూ ఉంటారో ఈ 2 రోజులు కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకసారి చూడొచ్చు, ఆ వాటర్ అంతా కూడా వచ్చేసి చాలామంది బయటకు వచ్చిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇదే నేపథ్యంలో పిల్లల్ని ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరినీ కూడా వృద్ధుల్ని జాగ్రత్తగా ఉండమంటూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితుల్లో ఇటు విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించి కూడా అనేక మంది ఏరియాల్లో ఎవరెవరైతే ఉంటారో ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా ఉండమంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. పెద్దపుల్లిపాక ఏరియా ప్రజల దగ్గరే ఉన్నాం మనం ప్రస్తుతం. ఈ వాటర్ అంతా కూడా వాళ్ళ ఇళ్లలోకి వచ్చేసిన పరిస్థితి. బాబాయ్ ఏంటి, ఎప్పటి నుంచి వాటర్ ఇదంతా వచ్చేసింది? మీరందరూ ఇక్కడ ఇళ్లలో అందరూ ఖాళీ చేసేసారు, ఎందుకని? ఈ వాటర్ ప్రభావం వల్ల మా ఇల్లు కలిపి ఇక్కడ ఖాళీ చేయమని చెప్పారు. మేము చేసాం. ఈ రూపాయి పోగేసుకొని మేము ఇల్లు స్థలాలు కొనుక్కొని కట్టుకున్నాం. పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది ఏమో చదువుకోవాలనేసి చదువుకుంటారనుకుంటే ఇక్కడికి వచ్చేసరి వాళ్ళే వేస్తామన్నారు. వాళ్ళే వేయలేదు, సగం వరకు వేసి ఆపేశారండి. అదండి ఏంటి ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు చూస్తే కూడా అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. మరికొన్ని రోజుల్లో కూడా వాటర్ అంతా కూడా ఊళ్ళోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇది అధికారులకు ఎవరికైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎవరు వస్తే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఓట్లు సమయంలో వచ్చినప్పుడు మేము చూస్తాము, వాళ్ళు వేస్తాము, మీకు అంతా అనుకూలంగా దగ్గరలో మీకు అందుబాటులో ఉంటామని చెప్పారండి. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అండి. వచ్చారా ఇక్కడికి ఏమన్నా ముంపు ప్రాంతాలను పరిశీలించి? కానీ బోడే ప్రసాద్ వాళ్ళ తాలూకాలు వచ్చారు కానీ బోడే ప్రసాద్ గారు ఇంకా రాలేదండి. అదండి. సో మరింత మంది అయితే ఇక్కడ జనాలు ఉన్న పరిస్థితి కనపడుతోంది. వాళ్ళని అడుగుదాము. చెప్పండి, ఇక్కడ ఎప్పటికాలం నుంచి ఉంటున్నారు? 7 ఏళ్ల నుంచి ఉంటున్నారు. ఎప్పుడైనా ఈ పరిస్థితి ఏర్పడిందా? ఇంత వాటర్ ఇంటర్లోకి ముందు వచ్చింది ఒకసారి. అప్పుడు ఇది సేమ్ జరిగింది. జనాలు ఇక్కడ వాళ్ళు చెప్పారు వాళ్ళ గురించి, చేస్తానన్నారు. సగం మొదలైంది, ఆపేసారు ఏంటో మరి. ఎన్నో ఏళ్లగా ఈ సమస్య ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే పెదపుల్లిపాక ఏరియాలో నీట మునిగినటువంటి ఇళ్లన్నీ కూడా ఈ ఊళ్ళో బతుకుతున్న ప్రజలందరికీ కూడా ఒక పూర్తి ఏదైతే శాశ్వత పరిష్కారం అయితే ఇప్పటికీ రాని పరిస్థితి అయితే కనపడతా ఉంది. వాళ్ళందరూ కోరుకునేదల్లా నదీ ప్రవాహిత ప్రాంతాలు ఏదైతే ఇళ్ళు ఉన్నాయో దానికి ఒక రిటైనింగ్ వాల్ లాంటిది ఖచ్చితంగా కట్టించాలంటూ కూడా ప్రభుత్వాన్ని వేడుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఏదైతే విజువల్స్లో మనం కళ్ళకు కట్టినట్టు బిగ్ టీవీతో చూసామో ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి. చాలా మంది కూడా అక్కడి నుంచి వెకేట్ చేసిన పరిస్థితి అయితే కనపడతా
కనపడతా ఉంది. మరికొన్ని రోజులు ఈ నదీ ప్రవాహం ఏదైతే వాటర్ అంతా కూడా పైనుంచి ఎగువ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఎక్కువ క్యూసెక్లో వాటర్ కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కువ వాటర్ వచ్చిన నేపథ్యంలో కూడా ఇటువైపుకి ఊరంతా మునిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అధికారులు తక్షణమే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఊళ్ళో నివసిస్తున్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ, సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ పెదబులపాక నుంచి. For more videos like this, subscribe Big TV channel.